నెల్లూరు వెళ్ళినప్పుడు కానీ గిరిజన తండాల్లో కానీ ఒక విషయాన్ని ప్రస్తావించారు. వైద్య రంగం ఈ రాష్ట్రంలో చాలా అస్తవ్యస్తంగా ఉంది. కనీస సౌకర్యమైనటువంటి వైద్యం ఈ ప్రజలకు అందటం లేదని ఒక ఆవేదన మీరు వ్యక్తం చేశారు. అసలు వైద్య రంగం అంత అధ్వానంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా అధ్వానంగా ఉంది, దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళు చెప్పిన ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ చూసుకుంటే నేను వాటి పథకాల గురించి నేనేం మాట్లాడలేదు. నేను మాట్లాడేది బేసిక్ గా మన ఏ మనిషికైనా ఇందాక నేను ఒక సివిలైజ్ సొసైటీ ఒక నాగరికత ఉన్న సమాజం అనేది ఏంటంటే బేసిక్ వైద్యం ఇవ్వగలగాలి. అది మనం ప్రామిస్ చేసింది రాజ్యాంగం, ప్రతి ఒక్కరికి సమానమైన విద్య వైద్యం ఇవ్వాలని చెప్పి. నేను ఈ మధ్యన ఈ వైద్యం గురించి విద్య గురించి కన్సిస్టెంట్ గా ప్రస్తావిస్తూ వచ్చాను ప్రతి సభలో. దానికి కారణం ఏంటంటే బోల్డ్ అంత నిస్పృహ కోపం ఉంది ప్రతి యువతలో. దీనికి ముందు నేను ఇంకా మన పార్టీ పెట్టక ముందు కూడా నేను కొంతమంది జూనియర్ డాక్టర్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. కంటే వాళ్ళది అప్పుడు ఆ టైం లేదు, స్ట్రైక్ సమస్యలప్పుడు నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళు కలవటం జరిగింది. అది కాకుండా నేను షూటింగ్ లో జరుగుతున్నప్పుడు, ఎందుకంటే నేను చాలా చోట్ల ఇంటీరియర్ ప్లేసెస్ లో షూటింగ్ వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి వాళ్ళ బిడ్డలను పెట్టేసి వాళ్ళు ఇట్లా మాకు అన్యాయం, మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, బిడ్డలకి ఒక ఏదైనా స్టిఫ్నెస్ వచ్చేస్తాయి, బోన్స్ అన్ని కదలని పరిస్థితులు, పక్షవాతం వచ్చేసింది చిన్న చిన్న బిడ్డలకి. ఏమో దగ్గర హాస్పిటల్ లేదంటే ఏం లేదా, మళ్ళీ మేము అక్కడ సిటీకి పోవాలి, మాకు ఎట్లా వెళ్ళాలో తెలియదు, మాకు బస్సు మళ్ళీ తీసుకోమాది, మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళం. దగ్గరలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదంటే ప్రైమరీ హెల్త్ ఉంది కానీ డాక్టర్లు ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో నేను చూస్తున్నప్పుడు, మీకు ఉదాహరణకి నేను మన మణుగూరు వెళ్ళాను. ఖమ్మం దగ్గర మణుగూరుకి వెళ్ళినప్పుడు నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాల్సిన చోట ప్రైమరీ హెల్త్ సెంటర్ నత్తనాడక నడిచి ఆఖరికి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఫినిష్ చేశారు. డాక్టర్ లేరు, డాక్టర్ లేరు, మాకు మందులు ఇంకెళ్ళి ఓలో బిల్డింగ్ అయితే ఉంది. మీరు రంపచోడవరం వెళ్ళండి, అక్కడ గిరిజన గ్రామాలను చూస్తే అక్కడ 12 మంది 16 మంది 12 మంది ఉండాల్సిన డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అది కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇది గిరిజన వైద్యం వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంటుంది. నేను ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్ నార్నూర్ మండలంకి వెళ్ళి ఆ సుంగూరు గ్రామం వెళ్తే అందరూ రక్తహీనత బాధపడుతున్నారు. ఎవరికి అంతే పాపం సరైన చూపు లేదు రక్తహీనత వల్ల. వాళ్ళు దానివల్ల వాళ్ళకి సరైన దోమకాటు వాళ్ళు చనిపోతా ఉన్నారు. మరి ఇవన్నీ ఎవరు తీసుకుంటారు? దోమకాటు వాళ్ళు చనిపోతారు, మరి అలా చనిపోవడం చావు కదా. అది కేవలం ఆరోగ్యశ్రీ పథకం కింద ఏమొస్తాయి? కేవలం ఒక బ్రెయిన్ సంబంధించిన డిసీజెస్ కి వస్తున్నాయి, లేదంటే గుండె జబ్బులకి వస్తున్నాయి, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కి వస్తున్నాయి. ఇట్లాగే ఏదో ఈ సర్జికల్ బర్న్స్ ఉన్నాయి, కాలిపోయిన గాయాలకి ఏదో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కల్పిస్తున్నారు. అది ఈ మోటార్ వాహనాల చట్టం కింద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి ఇది లేదు. ఓన్లీ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఏంటంటే ఏదో కొద్ది వాటికి అది పరిమితం చేయబడింది. మరి మిగతా ఆరోగ్య సమస్యలు కాదా? దీనికోసం వీళ్ళు ఇప్పటికీ 685 కోట్లు ఖర్చు పెట్టారు. లాస్ట్ 25 ఫిబ్రవరి ఈ 2009కి మనం తీసుకుంటే 685 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే వీళ్ళు ఇది పరిపూర్ణంగా అయితే ప్రజలకు అందట్లేదు ఆరోగ్యశ్రీ పథకం అనేది. ఎందుకంటే వీళ్ళు నిర్లక్ష్యం చేశారు ఆరోగ్య వ్యవస్థను బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. పవన్ కళ్యాణ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై చేస్తున్నటువంటి అనుమానాలు, అలాగే ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రజారాజ్యం పార్టీ ఏ రకంగా వైద్య రంగంపై దృష్టి సారిస్తుందని తదుపరి కార్యక్రమం వెంటనే విరామం తర్వాత